ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారా? ఈరోజు మన దేవుని వాక్యము యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనం. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచేండుటకును నేను మిమ్మను ఏర్పరచుకొని నియమించి తిని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడిన మాట ఏంటంటే, నేను మిమ్మను ఏర్పరచుకొని నియమించి తిని అంటున్నాడు. ఎందుకు ఏర్పరచుకున్నాడంట? ఫలించుటకు దేవుడు మనలను ఏర్పరచుకున్నాడు. నేను మనము ఫలించాలని ఆశ, మనము దేవుని సన్నిధిలో ఎదగాలని దేవుని యొక్క కోరిక. అలాంటి వారిని దేవుడు మనలను ఏర్పాటు చేసుకొని, మనము దేవుణ్ణి ఏర్పరచుకోలేదులే కానీ దేవుడే మనల్ని ఏర్పరచుకున్నాడు ఫలించాలని. ఎంత ఆశ కదా, ఎంత నమ్మకము కదా దేవునికి మన మీద. అందుకొరకు ఆదికాండము 1వ అధ్యాయము 22వ వచనంలో అక్కడ సముద్రంలో ఉన్నటువంటి జలచల రాశులతో అంటాడు, మీరు ఫలించి అభివృద్ధి పొందుడి అంటాడు. అలాగనే ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనంలో ఆదాముతో కూడా అంటాడు, ఆదాము అవ్వను తన రూపంలో సృజించిన తర్వాత వారిని కూడా మీరు ఫలించి అభివృద్ధి పొందుడి అంటాడు. అదే ఆదికాండము 9వ అధ్యాయం 1వ వచనంలో నోవహు కుమారులతో కూడా మీరు ఫలించి అభివృద్ధి పొందుడి అంటాడు. అలాగనే ఆదికాండము 35వ అధ్యాయం 11వ వచనంలో యాకోబు యొక్క కుమారులతో కూడా దేవుడు ఏమంటాడంటే, మీరు ఫలించి అభివృద్ధి పొందుడి అంటాడు. అంటే దేవుని యొక్క వాంఛ ఏంటంటే నేను ఫలించాలని. యాకోబుతో అదే అన్నాడు, మీరు ఫలించి అభివృద్ధి పొందుడి, జనముల యొక్క జన సమూహంలో నీ గర్భంలో నుండి వస్తారు అని అన్నాడు. ఆదాముతో కూడా అదే అన్నాడు. సముద్రంలో నుండి జలచర రాశులతో కూడా అదే అన్నాడు. ప్రియమైన వాళ్ళారా, వారు ఫలించి దేవుణ్ణి ఏం చేస్తూ వచ్చినారంట? ఘనపరుస్తూ వచ్చినారు. మనము ఎవరి కొరకు ఫలించాలి అని అంటే, అదే ప్రియమైన వాళ్ళారా, యోహాను సువార్త లేదంటే రోమపత్రిక 7వ అధ్యాయం 4వ వచనంలో పౌలు గారు ఈ విధంగా అంటున్నాడు, దేవుని కొరకు మనము దేవుని కొరకు ఫలించాలి. లోకం కొరకు కాదు, మనుషుల కొరకు కాదు, లేదంటే ఎవరి కొరకు కాదులే కానీ మనము దేవుని కొరకు ఫలించే వారంగా ఉండాలని ప్రభువారు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. పౌలు కూడా రోమపట్న ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ప్రజల యొక్క దుస్థితిని చూసి, ప్రియమైన వాళ్ళారా, వారు దేవుని కొరకు ఎవరు కూడా ఫలించేవారుగా లేరు. దేవుని యొక్క స్వరూపమునే మార్చివేసినారు. ఆకాశ పక్షులను, భూమి మీద కనబడేటువంటి వాటి అన్నిటికీ పూజిస్తూ ఉంటున్నారు. అయ్యో, దేవుని కొరకు ఫలించేవారు ఎవరు లేరే అని పౌలు అనేక పర్యాయములు బాధపడుతూ వచ్చినాడు. కాబట్టి రోమపట్నానికి వెళ్ళి, అయ్యా మీరు ఫలించండి, దేవుని కొరకు ఫలించండి అంటున్నాడు. అయితే ఎప్పుడు మనం ఫలించే వారంగా ఉంటామంటే, అదే యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనంలో అంటాడు కదా, గోధుమ గింజ భూమిలో పడి సచ్చిన ఎడల అది ఫలించును అంటున్నాడు కదా. ఎప్పుడు ఫలిస్తూ ఉంటుంది? భూమిలో గోధుమ గింజ వెళ్ళిపోయిన తర్వాత అది చచ్చిపోతే మాత్రం ఫలించదు. నేను అలాగనే ఉంటాను కదా అని చెప్పేసి తను అనుకుంటే అది ఫలించదు. చచ్చిపోతేనే ఫలించేదిగా ఉంటుంది. ప్రియమైన వాళ్ళ, మనము కూడా లోకంలో పాపానికి, శాపానికి, చీకటికి మనము చనిపోయిన వారముగా ఉంటే ఫలిస్తాం కదా. చనిపోయిన వారికి కులం ఉండదు, చనిపోయిన వారికి మతం అనేది తెలియదు, చనిపోయిన వారికి రంగు, రుచి, ధనిక, పేద అనేటువంటి తారతమ్యము కనబడదు. చచ్చిపోయిన మనుషుని దగ్గరికి అడిగితే ఎలాంటివి కూడా చెప్పలేడు చచ్చిపోయిన మనుష్యుడు. ప్రియమైన వాళ్ళారా, అయితే
ఎప్పుడెప్పుడు ఫలిస్తాడంట? చనిపోతేనే. నీవు నేను మనం అలాగున ఉన్నప్పుడు ఫలించే వారముగా ఉంటాం. అయితే బైబిల్ గ్రంథంలో ఫలించినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు కదా. ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనంలో అంటాడు కదా, ఇస్సాకు ఆ దేశమందున్నవాడై నూరంతర ఫలము పొందాడు. ఇస్సాకు నూరంతర ఫలం పొందాడంట. ఎంత గొప్ప ఆశీర్వాదము కదా. నూరంతర ఫలము పొందినాడు గనుక యెహోవా ఏం చేస్తూ వచ్చినాడంట, ఆ మనుషునికి గొప్ప చేసినాడు. నీవు నేను మనము నూరంతల ఫలము పొందేవారముగా ఉండాలి. ఎక్కడైనా సరే చెప్పండి, నూరంతల ఫలం వస్తుందా? ఎగ్జామ్ రాసినాము, 100కి 100 మార్కులు వస్తాయనేటువంటి గ్యారెంటీ ఉంటుందా? లేదు. ఒక రైతు పంట వేస్తాడు కదా, పత్తో లేదంటే వరియో, మిర్చియో, శనగలో, జొన్నో పంట వేస్తాడు. నూరంతల ఫలము రావాలని ఆశపడతాడు. కానీ నూరంతల ఫలము వస్తుంది అన్నటువంటి గ్యారెంటీ లేదు. మధ్యలో పురుగు వస్తుంది, తెగుళ్ళు వస్తాయి కదా. 50-50 ఛాన్సెస్ ఉంటాయి. ఒక్కొక్క సంవత్సరము నూరంతల ఫలము కూడా వస్తుంది అన్నటువంటి గ్యారెంటీ ఉండదు. వచ్చిన తర్వాత రేటు కూడా తగ్గిపోతుంది. అంటే భూమి మీద మనుషుడు నూరంతల ఫలము కొరకు, ప్రతిఫలం కొరకు ఎంతో ప్రయాసపడతా ఉంటున్నాడు. తిరిగి రాకపోతే ఎంతో దుఃఖము కదా. కానీ ఇస్సాకు ఏం చేస్తూ వచ్చాడంట, నూరంతల ఫలము పొందినాడు. దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. దేవుడు అతన్ని ఆశీర్వదిస్తూ వచ్చినాడు, గొప్ప చేస్తూ వచ్చినాడక్క. నీవు నేను మనము కూడా అలాగున ఫలించాలని ఆశపడతా ఉంటున్నాడు. అదే పాత నిబంధన గ్రంథంలో 2వ వ్యక్తి కూడా ఉన్నాడు. ఆదికాండంలో 2 వ్యక్తులు నూరంతల ఫలం పొందారు. మొట్టమొదటిగా ఇస్సాకు గారు ఆ దేశం ముందున్నవాడై నూరంతల ఫలము పొందాడు. 2వ వ్యక్తి యోసేపు. ఆదికాండము 49వ అధ్యాయము 22వ వచనంలో ఈ రీతిగా రాస్తూ వచ్చినారు, యోసేపు ఫలించేడి కొమ్మ, ఊట యొద్ద ఫలించేడి కొమ్మ అంటాడు. దాని రెమ్మలు గోడ మీదకి వెక్కి వ్యాపిస్తున్నాయి అంటున్నాడు. అంటే యోసేపు కూడా ప్రిమెంట్ వాళ్ళారా, సిలువ లేనప్పుడే, ఇస్సాకుకు సిలువ లేనప్పుడే, ఇస్సాకుకు వాక్యము లేనప్పుడే, ఇస్సాకుకు దైవ సేవకులు లేనప్పుడే, ఇస్సాకు యోసేపులకు మందిరాలు లేనప్పుడే, వాక్య పరిచారకులు లేనప్పుడే, సిలువ లేనప్పుడే వారు నూరంతల ఫలము పొందగలిగినారు. ధర్మశాస్త్రం లేనప్పుడే. కానీ నీకు నాకు మనకు దేవుని యొక్క వాక్యం ఉంది, దైవ సేవకులు ఉన్నారు, సిలువ ఉంది, యేసుప్రభు వారికి ప్రేమ ఉంది, దేవుని మందిరం ఉంది, సహవాసం ఉంది, దర్శనం ఉంది. కానీ నేను మనము ఫలించలేకపోతుంటున్నాం. అయ్యో ఎంత దౌర్భాగ్యం కదా. నేను మనము ఫలించే వారంగా ఉండాలి. ఇస్సాకు నూరంతల ఫలం పొందినాడు. ప్రిమెంట్ వాళ్ళారా, యోసేపు నూరంతల ఫలం పొందినాడు. అయితే ఎలాంటి ఫలము చూడండి, గలతీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. గలతీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం చూడండి, తెలిసిన భాగమే. ఏంటిది ఆ ఫలము అని అంటే, గలతీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ నిగ్రహము. ఇక్కడ ఒకే ఒక ఫలములో 9 రకాల బ్రాంచెస్ ఉన్నాయి. 9 రకాల బ్రాంచెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రేమ, సంతోషము, సమాధానము, సాత్వికము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనం, విశ్వాసము, ఆశా నిగ్రహం, ఇవన్నీ కూడా ఒకే ఒక ఫలానికి సాదృశ్యంగా ఉంటున్నాయి. అందుకొరకు యేసు ప్రభువారు తన మొదటి ప్రసంగంలోనే నోరు తెరిచి, కొండ మీద ప్రసంగం మనం ఎరిగినట్టు వారంగా ఉంటాం, తన నోరు తెరిచి శిష్యులకు ఏ విధంగా ప్రకటిస్తూ వచ్చినారు అని 9 రకాల ధన్యతలు చూడండి. నేను అనుకుంటాను, పరిశుద్ధాత్మ దేవుడి ప్రేరేపణ ద్వారా మత్తయి సువార్త 5వ అధ్యాయము కొండ మీద ప్రసంగంలో 2వ వచనము, అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగూ బోధింపసాగేను అంటున్నాడు కదా. ఇక్కడ కూడా 9 రకాల ధన్యతలు కనబడుతున్నాయి. ఈ 9 రకాల ధన్యతలు కూడా ఒకే ఒక
ఫలానికి సాదృశ్యంగా ఉంటున్నాయంటే తప్పు కాదేమో, ఆత్మ ఫలానికి సాదృశ్యంగా ఉంటున్నాయంటే తప్పు కాదేమో. శిష్యులకు అదే నేర్పించినాడు, మీరు ఆత్మ ఫలమును ఫలించుడి అంటున్నాడు. మనము ఈ ఆత్మ ఫలమును ఎప్పుడైతే ఫలిస్తామో దేవుడు దీవించేవాడుగా ఉంటాడు. యోసేపు దగ్గర ఆత్మ ఫలం ఉంది, ఇస్సాకు దగ్గర ఆత్మ ఫలం ఉంది. శత్రువులు అనేక పర్యాయములు, ఎన్ని పర్యాయములు వారిని బాధించినప్పటికీ, శత్రువులు ఎన్ని పర్యాయములు యోసేపును కానీ మరి ఇస్సాకును కానీ ఎంతగా కలహించినప్పటికీ ఆ ఆత్మ ఫలమును వాళ్ళు ఫలిస్తూ వచ్చినారు. శిష్యులకు కూడా అదే ఫలాన్ని ఫలించమన్నాడు. నోరు తెరిచి 9 రకాల ధన్యతలు ఉన్నాయి ఆత్మఫలములో, 9 రకాల బ్రాంచెస్ ఉన్నాయి ఆత్మఫలంలో. ఈ ఫలం వారు ఫలించి ప్రియమైన వాళ్ళారా దేవుని కొరకు ఫలిస్తూ వచ్చినారు. దేవుడు ఎలాంటి వాడు? ఆత్మ గనుక మనం దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ దేవుణ్ణి ఆరాధించాలి. మనము కూడా ఈ ఆత్మ ఫలమును ఫలించేవారముగా ఉండాలి. ఎప్పుడు ఫలిస్తామంటే చనిపోతే ఫలిస్తాం. రెండోదిగా కీర్తనకారుడు అంటాడు కదా, అతడు తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును అంటున్నాడు. ఎప్పుడు అంటే మనము ఒక చెట్టు ఎప్పుడు ఫలిస్తుంది? నీటి దగ్గర ఉన్నప్పుడు కదా. ఆ నీరు దేనికి సాదృశ్యం అంటే దేవుని వాక్యమునకు సాదృశ్యం. ఆ వాక్యము ప్రియమైన వాళ్ళారా, ఆ వాక్యము దేనికి సాదృశ్యం అంట? నీటికి సమీపంగా, వాక్యానికి సమీపంగా మనం ఉన్నప్పుడు ఫలించే వారముగా ఉంటాం కదా. దేవుడు అంటున్నాడు, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని అంటున్నాడు. ఎందుకంట? ఫలించడానికి. యోసేపు ఫలించినట్టు, ఇస్సాకు ఫలించినట్టు మనము ఫలించే వారముగా ఉండాలని ప్రభువారు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు. అందరికీ ప్రైజ్ ది లార్డ్.